దేశంలో ఉన్న అన్ని టీ కొట్లోనూ ఇదే ప్రాబ్లం. రే సన్నాసి, నువ్వు మధ్యలోకి వెళ్ళకు, చస్తావు. ఇలా రా. ఏదేమైనా టీ కొట్లో కూర్చుని ఫ్రీగా న్యూస్ పేపర్ చదవడంలో ఆనందం ఉందరా. మాస్టర్ 3 టీలు ఇవ్వు. అందరికి ఇచ్చినట్టుగా ఇవ్వద్దు. నువ్వు తాగడానికి ఎలాగైతే చేస్తావో అలా చెయ్యి. అర్థమైందా? సూపర్ గా ఉండాలి. రే పేపర్ పట్టరా. ఓసీలు చదువుకోవాలి. అడుగుతున్నారు, ఇవ్వండి. లేవరా. నా ముందే నా చేరు కొట్టేద్దామని చూస్తున్నావా? లేదయ్యా, తుడిచి శుభ్రం చేశాను. తేడా ఉందిరా. అది ఆ పేపర్ ఇవ్వు. ఫ్రీగా చదువుదాం. ముందుగా బొమ్మలు చూడాలి. ఏంట్రా ఈ పేపరు? పార్లమెంట్ లో గొడవ పడి సొక్కాలు చించుకుంటున్నారు లేదో గానీ వీళ్ళు మాత్రం పేపర్ ని చించి అవతల పారేస్తున్నారంతే. ఏమయ్యా, ఒక్కొక్కడు పేపర్ చదివి ఇలా చేసేస్తున్నారే, ఇదేమైనా న్యాయంగా ఉందా? చదివేదే ఫ్రీ, దాన్ని కూడా ఇలా చేస్తారా? రే, ఇందులో ఏది ముందు ఏది వెనక, ఏది పైన ఏది కింద, ఏమీ అర్థం కావట్లేదు. ఏదిరా? అయ్యా ఇదిగోండి అయ్యా, ఇదిగో పట్టుకో. ఇదిగో పట్టుకో. ఏంట్రా ఏనుగు నీళ్లు తొన్నదో తాగినట్టు ఏంట్రా చప్పుడు? మెల్లగా తాగో. అక్క, నాకు వడవక్క. మంచి సిల్వర్ ప్లేట్ లో పెట్టి ఇవ్వచ్చు కదక్క. బంగారు ప్లేట్లు పెట్టిస్తాను. వచ్చాడు పనికి మాలోడు. ఆ రోజు టీ తాగేసి ఆ టీ గ్లాస్ కూడా పట్టుకెళ్ళిపోయావు. ఈ రోజు గారి తిందామని వంకతో గిన్నెట్టుకు పోదాం అనుకున్నావా? 5 రూపాయలు గారి కోసం 15 రూపాయలు గిన్నెట్టుకు పోదాం అనుకున్నావా? మరి అదిగా డబ్బులు అక్కడెట్టెళ్ళు. ఇలా చూడు, రేపు నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంటి నుంచి గ్లాసులు ప్లేట్లు పట్టుకొని ఇక్కడికి రా. రేయ్, ఇక్కడ ఏం జరుగుతుందిరా? అక్కడేమో పేపర్ని చించేస్తున్నారు, ఇక్కడేమో వడ కోసం కొట్టుకుంటున్నారు. ఎరా, నేను కౌన్సిలర్ గా ఉన్న చోట ఇలాంటి సమస్యలు రావచ్చా? ఇవన్నీ పట్టించుకోవరా? పట్టించుకోవా? రెండయ్యా, దండాలయ్యా. రోహిణి కార్తె వెళ్ళిపోయింది కానీ వేడి తగ్గడం లేదు. నాకు చాలా దాహంగా ఉంది. చల్లగా కూల్ డ్రింక్ ఇవ్వా? ఏటై గారు, మీరు ఎప్పుడు చూసినా టీ కాఫీ అని తాగుతారు. ఇప్పుడు కొత్త కొత్త ఐటమ్స్ వస్తున్నాయి కదా, పిజ్జా బర్గర్ అని ఏవేవో వస్తున్నాయి కదా, అవి తినొచ్చు కదా. అవన్నీ చిన్న పిల్లలు తినేవి. నేను దేవుడి దగ్గర తిన్నగా టెలిపతిలో మాట్లాడుతున్నాను. దేవుడికి ఇవేవి నచ్చవు, అందుకే నాకు నచ్చవు. ఓకే అయ్యా. బాబు, అయ్యగారు అక్కడేంటయ్యా మాటలో? కొండంత మనిషిని ఇక్కడ ఉన్నాను కదా, ఇలా నువ్వు ఉన్నట్టు చూడలేదయ్యా. నీ కంటికి కనిపించరు కదా. ఆవిడతో మాట్లాడుతుంటే నిన్నెలా చూస్తాను? ఏమయ్యా, నీకు తెలుగు రాదు కదా? ఏంటయ్యా చిరిగిన పేపర్ చూస్తున్నావు? చదివి చించేశారు. చించేస్తావా? అది సరే, నువ్వు ఒక 4 పిల్లల్ని పంపించావే, అదే ప్రేమ కావాలన్న పిల్లలు. ఓవయ్యా, నువ్వు 18 రూపాయలు లెక్కటి పెట్టారయ్యా. ఆ పిల్లల దగ్గర నుంచి ఏమీ రాదని నాకు తెలుసు, కానీ ఒక ఆవిడ పంపించారే, అందులో నా కమిషన్ ఏదే. ఏ ఆవిడ? బంజారా హిల్స్ ఆవిడ, జూబ్లీ హిల్స్ ఆవిడ? ఆవిడ నీకు ఎంత కమిషన్ ఇచ్చిందో నాతో చెప్పింది. మర్యాదగా కమిషన్ డబ్బులు నాకు ఇవ్వు. నీతి న్యాయం లేకపోతే ఈ వ్యాపారం చేసే లాభం ఏంటయ్యా? ఈ శాల్వా మెళ్ళ వేసుకుని లాభం ఏంటి చెప్పు. దేవుడితోటే స్వయంగా టెలిపతిలో మాట్లాడేవాడు నేను. నాతోనే పెట్టుకుంటావు నువ్వు. ముందు సరిగ్గా కమిషన్ ఇవ్వు. ఇదిగో, వాళ్ళిచ్చిన 10 రూపాయల నోటు ఉంచుకో. ఏంటయ్యా ఇదే? 10 రూపాయల నోట్లోంచి బస్సు వెళ్ళిపోయినట్టుంది. సరే, ఆవిడిచ్చిన కమిషను? ఇదిగో 200 రూపాయలు ఉంచుకో. కమిషన్ తీసుకునేవాడు తెల్ల చొక్కా, తెల్ల పంచె ఇచ్చేవాడు చూసావా? కాషాయం వేసుకున్నాను. అప్పుడప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది నేనే కదా. ఈ కాకి బట్టల కోసం నేనే కదా విషయాలని తెలియజేస్తున్నాను. అవునయ్యా, ఎప్పుడు కమిషన్ తీసుకునేవాడే ఇల్లు బంగళాలు కడుతున్నాడు, ఇచ్చేవాడు శంకరానికి పోతున్నాడు. టైం చాలా బాగుంది. ఏవయ్యా, దానికి కాస్త మూసేవయ్యా. ముందు నువ్వు నీ నోరు మూసుకుంటావా? ఇది మూసాననుకో, నా వ్యాపారమే మూసేసుకోవాల్సి ఉంటుంది. దీంతోటేనయ్యా భగవంతుడితో మాట్లాడుతున్నా. నాకే చెప్తున్నావా? ఇవన్నీ నీకు నేర్పించింది నేనేనయ్యా. చాలా వ్యాపార రహస్యం తెలిసిన వారితో మాట్లాడకూడదంటారు, ఇదే చెప్పు. ఇంకో 2 నెలల్లో కౌన్సిలర్ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఇదేదో బాగుంది. ఎలక్షన్ లో నుంచిన వాడికి చిల్లరిచ్చి సీటు కొట్టేసాయి కదయ్యా. ఆ ఎలక్షన్స్ లో నేను నిలబడితే గెలుస్తానా, లేదంటే నా భార్యని? భార్య అలాంటి వ్యాపారం కొట్టేనట్టనా? నా భార్యని బినామీగా? ఎవరికి బినామీ? నాకేదయ్యా. నిలబడితే గెలుస్తుందా అని నువ్వు జాతకం చూసి చెప్పు. దీనికెందుకయ్యా జ్యోతిష్కం చూడాలి?
ఈ విషయం భగవంతుడి దగ్గర అడగకల్లా చరిత్రే చెప్తుంది. నీకు ఈ జన్మలో ఎలక్షన్ లో టికెట్ దొరకదు. ఒకవేళ నీ భార్యను బినామీగా పెట్టుకున్నావు అనుకో, అసలు డిపాజిట్ ఉండదు. నువ్వొక జ్యోతిష్యుడివి, నిన్ను చెప్పమని అడిగాను చూడు. నేను తిన్నగా కేరళ జ్యోతిష్యుడిని అడిగి చూస్తాను. పోవయ్య, ఎందుకే ప్రాణం తీస్తావు? ఆనందయ్య గారు రా. ఇప్పుడు ఏమడుగుతారు ఏంటో. అమ్మయ్యా, నేను ఇక్కడ కూర్చున్నాను, వాళ్ళు నన్ను చూడలేదు. ఏంటి మాస్టర్, మేము రాగానే భయపడి పారిపోతున్నారు. చాలయ్యా బాబు, మీకు నమస్కారం. మీకు ఐడియాలు ఇచ్చి మీతో పాటు నన్ను చూస్తేనే ఊళ్ళో వాళ్ళందరూ బ్రోకరు అన్నట్టుగా నన్ను చూసేలా చేశారు కదయ్యా. క్షమించండి మాస్టర్, ఇంకెప్పుడు అలా చెప్పకండి. ఇంతకు ముందు అలా ఉన్నామేమో, కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాం. అలా ఎగతాళిగా నవ్వకండి మాస్టర్. మీకు మా అందరి గురించి బాగా తెలుసు. మిమ్మల్ని నమ్ముకునే వచ్చాం, కాదనకండి మాస్టర్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? మాకేదైనా పనిపించండి మాస్టర్, జీవితంలో మేము పైకి రావాలి. అలాగా? ఇప్పుడే మీరు మగాళ్ళు అనిపించుకున్నారా? నా దగ్గర అసిస్టెంట్లుగా పెట్టుకోలేను. ల్యాప్టాప్ తిరుగు ల్యాప్టాప్. మేము మాట్లాడుకున్నదంతా విన్నావుగా, ఇంకెందుకు అడు తిరిగి కూర్చోవడం? వింటూనే ఉన్నాను, కానీ నేను బాగుండడం నీకు ఇష్టం లేదా? నేనేదో ల్యాప్టాప్ పెట్టుకుని భగవంతుడితో మాట్లాడుతున్నట్టు నటిస్తున్నాను. ఎందుకు? వద్దు సార్, నన్ను వదిలేసేయండి. అయ్యా, మేము మోసం చేసి జీవించాలనుకోవడం లేదు, కష్టపడి జీవించాలనుకుంటున్నాం. చూసావా, వాళ్ళే మారిపోయారు. ఇలా చూడు, నీ వల్ల అయితే ఏదో ఒక ఉద్యోగం ఇప్పించు, లేదా ఆశీర్వదించి పంపించు. ఏమమ్మా, నీ షాప్కి 2 మనుషులు కావాలని చెప్పావు కదా, వీళ్ళని చేర్చుకుంటావా? చాలయ్యా నాయన, పని చూసుకో. ఐడియాలు ఇవ్వడానికి వచ్చేసాడు. ఇలా చూడు, ఇలాగంతా మాట్లాడావనుకో, తర్వాత అంతే మర్యాద చెడిపోతుంది. సరే, మీరేం దిగులు పడకండి, మీకు నేను పనిపిస్తాను. ఇక్కడ కాకపోతే వేరే చోట. డోంట్ వరీ, నన్ను నమ్ముకుని వచ్చారు కదా, మీకు ఇంకేం భయం లేదు. ఇలా చూడు, ఒకే ఒక నిబంధన ఏంటి? దయచేసి వీళ్ళు ఉద్యోగం కోసం వచ్చారు, ఉద్యోగం ఇప్పించగానే కమిషన్ ఆడకూడదు. అది నా వల్ల కాదు, అది నా వృత్తి ధర్మం కదా.